సో మీరు సేవ చేస్తూ ఓన్లీ మనసుల్నే మారుస్తున్నారా? సో అండ్ సో ఫౌండేషన్లని పెట్టి ఫండ్స్ కలెక్ట్ చేస్తూ ఉచిత విద్య, వైద్యం, స్కాలర్షిప్స్ అని పేర్లతో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. మీరు దాన్ని అంగీకరిస్తారా? చూడండి, మీ 2 మాటల్లో 2 కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి మీరు ఏమన్నారు, రైస్ బ్యాగ్స్ ఇచ్చి అమాయకులను మార్చేస్తున్నాం అంటున్నారు. 2 మీరు ఏమంటున్నారు, ఫండింగ్ తెచ్చుకుంటున్నాం అని అంటున్నారు. అసలు మాకు ఫండింగ్ ఇచ్చేవారు ఎవరు? మేము ఎవరికి రైస్ బ్యాగ్లు ఇస్తున్నాం? ఇది మీరు చెప్పగలుగుతారా? మీకు ఫారెన్ నుంచి వస్తున్నాయి కదండి. ఏ ఫారెన్ నుంచి వస్తుంది? ఎక్కడి నుండి వస్తుంది? ఒకప్పుడు ఫారెన్ నుంచి ఫండింగ్ వచ్చింది అనేది వాస్తవమే. కానీ గత కొన్ని సంవత్సరాల నుండి 10-15 సంవత్సరాల నుండి ఫారెన్ ఫండింగ్ అనేది ఎవరికి కూడా రావట్లే. ఎవరికో అడపా కొంతమందికి వచ్చినా అది కేవలము వారి సంఘాల్లో వారు పోషింపబడ్డానికే తప్ప ఎలాంటి ఉపయోగము ఫారెన్ ఫండింగ్ వల్ల లేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈరోజు భారతదేశంలో నుంచే ఫారెన్కి ఫండ్ పంపించే పరిస్థితికి క్రైస్తవులు వచ్చారు. అయితే ఇప్పుడు మరి క్రైస్తవులు రిచ్ అని మీరు ఒప్పుకుంటున్నారా? చాలా రిచ్. క్రైస్తవుల కంటే రిచ్గా ఉన్నవారు ఎవరు లేరు. ఎందులో తెలుసా? ఇవ్వడంలో రిచ్, ప్రేమించడంలో రిచ్. క్రైస్తవుడు ఇతరులని దేవునికి దగ్గర చేర్చడంలో క్రైస్తవులు ఎప్పుడు కూడా ఉన్నవారే.